తిరుమల టాక్స్ నేను మీ లక్ష్మీ పూజిత తిరుమల యొక్క డైలీ అప్డేట్స్ కి స్వాగతం। తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు। వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్ సెక్షన్ లో ఇవ్వటం జరిగింది। ఈ రోజు ఈ వీడియోలో మనం తిరుమలలో కొనసాగుతున్న భక్తుల యొక్క అధిక రద్దీని గురించి, అలాగే ఇంత భక్తుల రద్దీలో సర్వదర్శనం టికెట్స్ దొరికే అవకాశం ఉందా లేదా అన్న వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం। కనుక వీడియోని చివరి వరకు చూడండి। ముందుగా నిన్న అంటే ఏప్రిల్ 13వ తేదీన తిరుమల ఆలయంలో 82,139 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు। అందులో స్వామివారికి మొత్తం 39,849 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి। నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,97,00,000 రూపాయలు। ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి। ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి మొత్తం 24 గంటలు అంటే ఒక రోజు మొత్తం పడుతోందండి। అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతోంది। 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోందండి। ఈరోజు కూడా చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనాన్ని అనుమతిస్తున్నారు। ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనంకి దాదాపుగా 1.5 గంట సమయం అనేది పడుతోంది। అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది। ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి। టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు కూడా జనాలతో నిండిపోయి బయట క్యూ లైన్లలో కూడా భక్తులు వేచి ఉన్నారండి। టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి 1 రోజు మొత్తం పడుతోంది। అంటే మీరు క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యి మొత్తం దర్శనమై బయటికి రావడానికి 1 రోజు మొత్తం పడుతోందండి। భక్తులు ఈ విషయాన్ని గమనించి దీనికి తగినట్టుగా మీ యొక్క దర్శనం జర్నీని ప్లాన్ చేసుకొని తిరుమలకి రావాల్సిందిగా మనవి। అయితే ఇంత రద్దీలో కూడా సర్వదర్శనం టికెట్లు దొరికే అవకాశం ఉందా అని కొంతమంది భక్తులు అడుగుతున్నారండి। భక్తుల యొక్క రద్దీ అనేది ఎప్పుడూ కూడా వారం చివరిన అంటే శుక్ర శని ఆదివారాలలో ఎక్కువగానే ఉంటుందండి। ఆ టైంలో టికెట్లు సర్వదర్శనం టికెట్లు దొరకడం కూడా కొంచెం కష్టం అవుతుంది। టీటీడీ వారి నుంచి వచ్చిన అప్డేట్ ఏంటంటే సర్వదర్శనం టికెట్లను ప్రతిరోజు ఉదయం 4 గంటలకు ఇచ్చేవారండి తిరుపతిలో, కానీ ఇప్పుడు 2 లేదా 3 గంటలకు అంటే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లు అనేవి ఉదయాన్నే 2 లేదా 3 గంటలకే ఇచ్చేస్తున్నారండి। భక్తులు ఈ విషయాన్ని గమనించి అంతకంటే ముందే క్యూ లైన్లలో ఉండాల్సిందిగా మనవి। అంతే ఇకపైన సర్వదర్శనం టికెట్లు కావాలనుకునే భక్తులు తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్ మరియు విష్ణు నివాసం కాంప్లెక్స్లలో ప్రతిరోజు ఉదయం 2 లేదా 3 గంటలకు తెల్లవారుజామునే 2 లేదా 3 గంటల కల్లా క్యూలో ఉండాలి। అప్పటి నుంచి ఉచిత దర్శనం టికెట్లు అనేవి కేటాయిస్తారు। అయితే ఉదయం 2 లేదా 3 గంటలకు ఈ సర్వదర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే అన్నీ ఫుల్ అయిపోతాయండి। అంటే ఉదయం 5 గంటల కల్లా ఈ టికెట్లన్నీ కూడా అయిపోతాయి। మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా ఈ దర్శనం టికెట్లను మీరు పొందగలరు। ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందామండి। ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి। ఒక భక్తుడు దివ్యానుగ్రహ హోమం మే నెల కోట ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అడిగారండి। శ్రీవారి దివ్యానుగ్రహ విశేష హోమం మరియు దర్శనం టికెట్లను మే నెలకు సంబంధించినవి ఈ ఏప్రిల్ నెల చివరి వారంలో విడుదల చేస్తారండి। వాటి గురించిన పూర్తి అప్డేట్ అనేది వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను। అలాగే ఏప్రిల్ 14న అంటే ఈరోజు
టికెట్స్ ఎక్కడ దొరుకుతాయి చెప్పరా, ఉదయం 10 గంటలకు ట్రైన్ దిగుతాము అని అడిగారండి. ఉదయం 10 గంటలకు మీరు తిరుపతి వచ్చేసరికి ఎటువంటి దర్శన టికెట్లు కూడా అందుబాటులో ఉండవండి. మీరు టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి వెళ్ళాలి. దానికి 24 గంటల సమయం అనేది పడుతుంది. ఎందుకంటే తెల్లవారుజామునే ప్రతిరోజు 2 లేదా 3 గంటలకు దర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెడతారు. మొదలు పెట్టిన 2 లేదా 3 గంటల లోపే టికెట్లన్నీ ఫుల్ అయిపోతాయి. ఉదయం 10 గంటలకైతే ఎటువంటి టికెట్లు కూడా అందుబాటులో ఉండవు. మీరు ఫ్రీ దర్శనానికి వెళ్ళాలి. అలాగే ఎస్ఎస్డి టికెట్స్ ఈరోజు ఎన్ని అవైలబుల్గా ఉన్నాయి అని అడిగారండి. ఉదయం 2 లేదా 3 గంటల నుంచి ఎస్ఎస్డి టికెట్స్ని కేటాయించడం మొదలు పెట్టారు. 5 లేదా 6 గంటలకే అన్నీ అయిపోయాయండి. ప్రస్తుతానికైతే ఈ రోజుకు సంబంధించిన సర్వదర్శనం టికెట్లు ఏవి అందుబాటులో లేవు. రేపటికి సంబంధించిన టికెట్లను రేపు ఉదయం 2 లేదా 3 గంటలకు భక్తులకు కేటాయించడం మొదలు పెడతారు. అలాగే ఇంకొక భక్తుడు 12 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న పిల్లలను సుప్రభాత సేవకు అనుమతిస్తారా, దయచేసి తెలపండి అని అడిగారండి. అవునండి, లక్కీ డిప్లో ఉన్న సేవలలో సుప్రభాత సేవకు మాత్రం 12 ఏళ్ల లోపు వయస్సు ఉన్న చిన్నపిల్లలను టికెట్స్ లేకుండా మీతో పాటు డైరెక్ట్గా సుప్రభాత సేవకి తీసుకొని వెళ్ళొచ్చు, అనుమతిస్తారు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.